కొండపి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వివరాల్లోకి వెళితే కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు, బాపూజీ కాలనీ, కాకుటూరివారి పాలెం ప్రాంతాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు, దామచర్ల ఆంజనేయులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి దోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా జరుపుకునే పసుపు పండుగే టీడీపీ ఆవిర్భావ దినోత్సవమని తెలిపారు. 44 ఏళ్లుగా పార్టీ జెండా రెపరెపలాడుతుండటానికి కార్యకర్తలే ప్రధాన కారణమని అన్నారు. తెలుగుదేశం పార్టీ సమాజంలో అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలికారని, పేదలకు కూడు, గూడు, గుడ్డ, మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం పార్టీ ఘనత అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతోందన్నారు. కొండపి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై మాట్లాడుతూ రూపాయలు 42 కోట్లతో ఆర్ఎన్బి రోడ్లు, రూపాయలు 60 కోట్లతో పంచాయతీ రాజ్ రోడ్లు నిర్మించామని, పాలేరు నదిపై సందమేశ్వర ప్రాజెక్టుకు రూపాయలు 163 కోట్ల నిధులు తీసుకొచ్చామని తెలిపారు. ప్రజలకు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ ఒకే ప్రాంతంలో మనం అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అన్న ఎన్టీఆర్ పెట్టే పార్టీ పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, పేదవాడికి అన్నం పెట్టాలి, పేదవాడికి బట్టలు ఇవ్వాలని చెప్పేసి ఆ నినాదంతో పార్టీని తీసుకొచ్చారు. పార్టీ పెట్టిన అనతి కాలంలోనే 9 నెలల అధికారంలో రావడం జరిగింది. అన్నగారి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా, 3 పర్యాయాలు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారు. మన యువ నాయకుడు లోకేష్ గారు 3000 కిలోమీటర్ల పైచీలకు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈరోజు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం. సూపర్ 6 చెప్పిన అమలు పరిచాం. ఆ రోజు 200 రూపాయలు పెంచిన 2000 చేసినా, 2000 4000 చేసినా చంద్రబాబు నాయుడు గారే చేశారు. అదేవిధంగా ఆడపడులందరికీ స్త్రీ శక్తి బస్సు పంపిస్తాను. దానికి ఆ రోజు సంపూర్ణ మద్దతు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉచిత బస్సు ఆ రోజు జిల్లా చెప్పాం, రాష్ట్రం అంతా ఇచ్చే. ఇప్పుడు దివ్యాంగులకు కూడా అదే పద్ధతి మనం అవగాహన కానుక ఇవ్వడం జరిగింది. ఫ్రీ బస్సుని ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా తల్లికి 100 డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీపం పథకంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఈ మధ్య యుద్ధం జరుగుతుంది, సిలిండర్లు ఎవరు కొంతమంది మిమ్మల్ని భయపెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దానికోసం కమిటీని వేశారు. మీకు రెగ్యులర్గా సిలిండర్ ఇబ్బంది లేకుండా ఇచ్చేదానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎలాంటి అపోహలు నమ్మద్దు. మీ టైంకి బుక్ చేసుకొని మీ సిలిండర్ మీకు ఇస్తారు. కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు, పరిశ్రమలకి 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఇచ్చారు, 16 లక్షల పైగా ఉద్యోగాలకు అవకాశాలు కల్పించారు. ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. మనకి ప్రభుత్వ పరంగా మన కందుకూరు అటు పక్క ఉంటే తీసుకొచ్చి కలిపారు. రామాయపట్నం పోర్టు, ఇవన్నీ కూడా మన ప్రాంతాలకు వస్తే, బీపీసీఎల్ అంటే వస్తే మనకి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం టంగుటూరు వరకు మనకు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్లో కూడా అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆయన 2000 లీటర్కి 5 సంవత్సరాలు కష్టపడి పెన్షన్ ఇస్తాం. మనం ఎన్నికల ముందు నుంచే ఇస్తూ 7000 ఇచ్చాం మొదటిసారి. ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఇవన్నీ చేస్తూ మళ్ళీ రోడ్లు వేస్తున్నారు, నీళ్లు ఇస్తున్నారు, పనులు చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ అప్పులు తీరుస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా చెప్పిన పనులన్నీ చేసేదానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరూ ఆశించాలి. ఈ రోజున 44 సంవత్సరాలు పార్టీ పెట్టిన సందర్భంగా మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఈ పార్టీకి మీ అండం ఇప్పటికే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్.